తమిళంలో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ విజయ్ మానియా మాత్రం వారందరికంటే ఎక్కువగా ఉంది. ఇది ఎలా సాధ్యపడింది? ఒక దశలో తమిళనాడులోనే స్టార్ హీరో, ఆ తర్వాత వరల్డ్ వైడ్గా మార్కెట్ ఎలా సంపాదించాడు? కళ్ళు తిరిగి కలెక్షన్లు ఎలా కొల్లగొట్టాడు? మిగతా హీరోల రికార్డులు ఎలా తిరగరాశాడు? అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ను ఎలా పెంచుకున్నాడు? అసలు విజయ్కి అంత క్రేజ్ ఎలా వచ్చింది? రజనీకాంత్ సరసన విజయ్ పేరు ఎలా నిలబడింది? 2003లో విడుదలైన తిరుమలై చిత్రం విడుదల వరకు రొమాంటిక్ హీరోగానే కొనసాగాడు విజయ్. కానీ ఈ చిత్రంతో మళ్లీ మాస్ మూవీస్ వైపు టర్న్ తీసుకున్నాడు. ఇక్కడి నుంచి వెనుతిరిగి చూసుకుంది లేదు. అన్నీ కూడా కామన్ క్యారెక్టర్స్ చేస్తూ ఆ వర్గాల ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 2004లో విజయ్ కెరీర్ ను మలుపు తిప్పిన గిల్లీ రిలీజ్ అయింది. తెలుగులో వచ్చిన ఒక్కడు మూవీకి ఇది రీమేక్. ఇప్పుడు మరోసారి ఈ సినిమా హిస్టరీ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. విజయ్ కెరీర్లో 60కి పైగా సినిమాలు ఉన్నాయి. కానీ దళపతి అభిమానులకు మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఇది. అందుకే రీ రిలీజ్ లో రికార్డులు తిరగరాసింది. 2005లో ఇయర్స్ బిగ్గెస్ట్ తిరుపాచి విడుదలైంది. 2007లో తెలుగు పోకిరి రీమేక్ విజయ్ స్టార్డమ్ ను తమిళనాట మరింత పెంచింది. ఏకంగా 200 రోజుల పాటు థియేటర్స్ లో ప్రదర్శింపబడింది. ఇప్పటి వరకు విజయ్ నటించిన చిత్రాలన్నీ కూడా అతన్ని కమర్షియల్ స్టార్ గా నిలబెట్టినవి. కానీ 2012 నుంచి విజయ్ ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. మురుగదాస్తో చేతులు కలిపి తుపాకీ చిత్రంలో నటించాడు. ఇదే చిత్రం తెలుగునాట కూడా విజయ్ కు క్రేజ్ ప్రారంభమయ్యేలా చేసింది. విజయ్ మార్కెట్ సౌత్ విస్తరణలో ఉపయోగపడింది. సేమ్ కాంబినేషన్ లో 2014లో విడుదలైన కత్తి సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 120 కోట్లు కొల్లగొట్టింది. తుపాకీలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించాడు విజయ్. కత్తిలో రైతు సమస్యల్ని పరిష్కరించే విప్లవకారుడిగా దర్శనమిచ్చాడు. ఈ చిత్రం నుంచే విజయ్ పొలిటికల్ అంబిషన్స్ మొదలయ్యాయని చెప్పవచ్చు. ఒక దశలో తమిళనాట విజయ్ సినిమా అంటేనే సెన్సేషన్ కు మారుపేరుగా మారాయి. సర్కార్ చిత్రంలో జయలలితకు వ్యతిరేకంగా కొన్ని సీన్స్ ఉన్నాయని గొడవ జరిగింది. సర్కారుకు ముందు వచ్చిన మెర్సల్ కూడా వివాదాలతోనే కొనసాగింది. ఈ చిత్రాలన్నీ కూడా విజయ్ ను తమిళనాట విలక్షణమైన స్టార్ గా నిలబెట్టాయి. సినిమాలు దాటి విజయ్ ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాడు అనే విషయాన్ని తమిళనాడుకు అర్థమయ్యేలా చేశాయి. విజయ్ నటించిన బిగిల్ ఏకంగా 300 కోట్లను రాబట్టింది. దళపతి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కోవిడ్ కాలంలో సైతం మాస్టర్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. తమిళ సినీ పరిశ్రమను ఆదుకున్నాడు. KGF 2తో క్లాష్ అయినా డివైడ్ టాక్ తో బీస్ట్ 300 కోట్లను అందుకుంది. కథతో సంబంధం లేదు, కంటెంట్ తో పని లేదు. దళపతి తెరపై కనిపిస్తే చాలు కాసులు కురిపిస్తున్నాయి. యావరేజ్ సినిమాలు సైతం సూపర్ హిట్స్ అవుతున్నాయి. ఈ సమయంలో విడుదలైంది లియో. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 600 కోట్లను కొల్లగొట్టింది.